కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర. ప్రభుత్వం నిర్వహిస్తున్న SA-1 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందన్నారు. SA పరీక్షలే నిర్వహించలేని ప్రభుత్వం ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. విద్యాశాఖపై మంత్రి లోకేష్ కు ఎలాంటి పట్టు లేదని, అలాంటి వ్యక్తి చేతిలో ఏపీ విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోందని మండిపడ్డారు. ప్రశ్నాపత్రాలు పరీక్షలు కూడా సమర్థవంతంగా నడపలేని ఒక దారుణమైన పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు పాఠశాల విద్యాశాఖ నిర్వహించబడుతుందో మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తన శాఖ కాకుండా విద్యాశాఖ మంత్రిగా ఉండి తన శాఖ మినహాయించి మిగతా శాఖలన్నింటిలో వేలుపెట్టి సకల శాఖలకు ఆయనే మంత్రిగా వ్యవహరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. విద్యాశాఖ మీద ఎటువంటి పట్టు లేదు, అజమాయిషీ లేదు, నియంత్రణ లేదు. ఈరోజు నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే లోకేష్ విద్యాశాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తే అర్ధ సంవత్సరం హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పరీక్షా పత్రాలు ఎందుకు లీకేజ్ అవుతాయి? లీకేజ్కి ఘటనకి కారణం ఏంటి? ప్రభుత్వం ఇప్పటికైనా విచారణకి ఆదేశిస్తున్నట్లు కమిటీ వేసింది.